నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా తెలంగాణలో 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి రేపు 1 లక్ష వరకు ఈ నెలాఖరులోగా 1.5 లక్ష ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు ఆయన ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రైతు రుణమాఫీ రైతు వేదికల్లో సంబరాలపై హస్తం నేతలు చర్చించారు రేపు 1 లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి తొలి విడతగా 7,000 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు నెలాఖరులోగా 1.5 లక్ష వరకు ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్ రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంది కాబట్టే కష్టమైన రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు రేపటి నుంచి జరగబోయే రైతు రుణమాఫీ గురించి 20 సంవత్సరాల వరకు చెప్పుకులేని కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు సంధించారు రేవంత్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ 28,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని రేవంత్ ధ్వజమెత్తారు ఇచ్చిన మాటకు కట్టుబడి లబ్దిదారులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది అన్నదాతల రుణాలను మాఫీ చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రుణమాఫీ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త రుణమాఫీ గురించి ప్రచారం చేయాలని భట్టి పిలుపునిచ్చారు రేపు బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు ప్రజాభవన్లో మీటింగ్ నిర్వహించనున్నారు రేపు సాయంత్రం 4 గంటలకు 1 లక్ష రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ చేయనున్న నేపథ్యంలో బ్యాంకర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు తెలంగాణలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం అనేది చరిత్రాత్మక నిర్ణయం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమర్థతతో ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాం తెలంగాణ రైతాంగానికి మంచి జరుగుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మంచి కార్యక్రమాన్ని ప్రశంసించలేకపోయినా పర్వాలేదు కానీ విమర్శించకండి అని హెచ్చరించారు పొన్నం రుణమాఫీ అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే మారు చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం అందులో కేబినెట్ మంత్రిగా ఈ నిర్ణయంలో నేను ఉండడం నాకు జీవితంలో అత్యంత సంతోషదాయకమైనటువంటి అంశం నేను ఒక రైతు బిడ్డను తెలియని అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మొదలు రేపు 1 లక్ష రూపాయల పరిమితి అందులో పావుల కాదు 1 లక్ష రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే మారు రేపు జమ అవుతాయి చివరి వారంలో 1,50,000 రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి ఆగస్టు లోపు మిగతా 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ అవుతుంది 2 లక్షలు ఉన్న వాళ్ళకు 4 కిస్తులు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాత్రి 9 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు ఏపీకి ప్రత్యేక ఆర్థిక సహాయంపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు అదుపు తప్పిన ఆర్థిక పరిస్థితి అప్పులను వివరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన 4 శ్వేతపత్రాలను అమిత్ షాకు వివరించారని చంద్రబాబు తెలిపారు ప్రజలు ఏపీలో ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతాయని చంద్రబాబు ట్వీట్ చేశారు కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అవుతారని వార్తలొచ్చినా సమావేశం కాలేదు ఇవాళ ఉదయం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసం జనపద్లో చంద్రబాబు పూజ నిర్వహించారు అనంతరం విజయవాడకు తిరిగి ప్రయాణమయ్యారు చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం కొన్ని గంటలు మాత్రమే సాగింది ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు అధికారులు పార్టీ నాయకులు స్వాగతం పలికారు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు తాము నిద్రపోం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పోరాడతామన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ కాంగ్రెస్ లోకి వెళ్లిన నేపథ్యంలో హరీష్ రావు పటాన్ చెరువులో పర్యటించి బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు గూడెం పోయినా కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనే కండువా కప్పుతున్నారని మండిపడ్డారు రుణమాఫీ అమలుకు ప్రభుత్వం ఇన్ని నిబంధనలు ఎందుకు పెడుతుందని హరీష్ రావు ప్రశ్నించారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పైన కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీ ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం
ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిందో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ చేస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారిందో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్ర పోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చించారని మంత్రి తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామన్నారు. సంస్థాగతంగా పార్టీని విస్తరించేందుకు సమాలోచనలు జరిపామన్నారు మంత్రి సత్యకుమార్. ఆరోగ్య శాఖ ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాళ్లని, గత 5 సంవత్సరాలుగా ఆరోగ్య శాఖని భ్రష్టు పట్టించిన విధానాన్ని దాన్ని వివరిస్తూ ఆదుకోవాల్సిందిగా కోరడం జరిగింది. కేంద్ర సహాయ సహకారాలను అందించాల్సిందిగా కోరడం జరిగింది. పెద్ద రాష్ట్రానికి మరికొన్ని టెర్షరీ కేంద్రాలను మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. NHM కింద వారు సానుకూలంగా స్పందిస్తూ ఎక్సైజ్ పాలసీపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అస్తవ్యస్తమైన ఎక్సైజ్ పాలసీని గాడిన పెడుతున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖల్లో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ఇప్పటివరకు 4 వైట్ పేపర్స్ రిలీజ్ చేశామని, మరో 3 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని మంత్రి తెలియజేశారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు. ఈ వైట్ పేపర్స్ ఇప్పటికి దాదాపు ఒక 4 రిలీజ్ చేయడం ఉంది. ఇంకో 3 వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అన్యాయాలు కానీ, దోపిడీ కానీ సుస్పష్టంగా ఈ వైట్ పేపర్స్లో అందించడం జరిగింది. పోలవరంలో ఏ రకంగా జరిగింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏ రకంగా జరిగినాయి, అట్లాగే రాజధాని అమరావతిలో ఏం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఎంపీడీఓ వెంకటరమణరావు కొన్ని రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం వెళ్లి వస్తానని ఎంపీడీఓ వెంకటరమణరావు చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎంపీడీఓ అదృశ్యం, అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వెంకటరమణరావు రాసిన లేఖ, అందులోని వివరాల గురించి ఆరా తీశారు. నర్సాపురం ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిల అంశాన్ని ఎంపీడీఓ లేఖలో ప్రస్తావించిన విషయాన్ని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫెర్రీ బకాయిల వివరాలు, బకాయిలు పెడుతున్న వారి వివరాలను తక్షణమే అందించాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు పవన్. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు దృష్టి సారించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత బడ్జెట్లో ఇరిగేషన్ కు 28,000 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీకే 18,000 కోట్లు చెల్లించాల్సి వచ్చింది అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు 11,000 కోట్లను ఈ బడ్జెట్లో పెట్టాలని ఆర్థిక శాఖను కోరుతున్నామన్నారు. సీఎం హామీ మేరకు 2025 డిసెంబర్ 25 కల్లా పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నెల 20న ఎన్డీఎస్ఏ కమిటీతో సమావేశం అవుతామని, వర్షాల నేపథ్యంలో డ్యాంల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ఇంటర్మ్ బడ్జెట్ లో ఇరిగేషన్ కి 28,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ 28,000 కోట్లలో సుమారు 18,000 కోట్లు గత ప్రభుత్వం డ్రా చేసిన లోన్స్ మీద ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అమౌంట్ పోతుంది. ఈ సంవత్సరం వర్క్స్ ఎక్స్పెండిచర్ కోసము 10 నుంచి 11,000 కోట్లు కేటాయింపజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయబోతున్నాము. దాని కింద అప్రాక్సిమేట్ గా 6. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. అయినను పొయ్యి రావాలే హస్తనకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని షర్మిల ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమిలో చక్రం తిప్పాల్సిన మీరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ముక్కు పిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారని ఎక్స్ లో పోస్ట్ చేశారు షర్మిల. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా మోడీతో గానీ ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేకపోయారని నిలదీశారు. గెలిచిన నాటి నుంచి 4 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా అని ప్రశ్నలను లేవనెత్తారామె. రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు ఆడుకుంటుందని చంద్రబాబు గుర్తిస్తే మంచిదని హితవు పలికారు షర్మిల.
ప్రముఖ సినీ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి అస్వస్థకు లోనయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్ నారాయణమూర్తికి చికిత్స కొనసాగుతుండగా ఆయన క్రమంగా కోలుకుంటున్నట్టు డాక్టర్లు వెల్లడించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆర్ నారాయణమూర్తి తెలియజేశారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. దేవుడి దయ వల్ల బాగానే కోలుకుంటున్నారని తెలిపారు ఆర్ నారాయణమూర్తి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనపై పోలీసుల యాక్షన్ మొదలుపెట్టారు. ముచ్చుమర్రి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. ముచ్చుమర్రి బాలిక మిస్సింగ్ కేసులో బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారని రాయలసీమ డీఐజీ విజయరావు ఎస్ఐ జయశేఖర్ ను సస్పెండ్ చేశారు. రాగల 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 19 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. కర్ణాటకలో రిజర్వేషన్ బిల్లు అంశం వివాదాస్పదం కావడంతో దిద్దుబాటు చర్యలకు అక్కడి ప్రభుత్వం దిగింది. ప్రైవేటు కంపెనీల ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ పాటించాలి అంటూ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 70%, మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50% స్థానిక ప్రజలకే ఇవ్వాలని సిద్దరామయ్య గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కన్నడ ప్రజలకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలి అన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. కర్ణాటక సీఎం ప్రకటించిన నిర్ణయం పట్ల వ్యాపారవేత్తల్లో సరైన స్పందన రాలేదు. సర్కార్ నిర్ణయంతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి ఐటీ కంపెనీలు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్న ఆలోచన మంచిదే అయినా నైపుణ్యం ఉన్న వారిని మరవరాదని బయోకాన్ సీఈఓ కిరణ్ మజుందార్ షా అన్నారు. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. పరిశ్రమల అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి రానుంది కన్నడ ప్రభుత్వం. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది. గురువారం ఉదయం 10:30 కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు కేంద్ర కేబినెట్ సమావేశం కానుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. మంగళవారం రోజున పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సెషన్ నిర్వహణకు సంబంధించి చర్చ జరుగుతుందని సమాచారం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ఒక అధికారి సహా 4 భారత జవాన్లు అమరులయ్యారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు అప్పగించారు. దేశ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 7:45 సమయంలో ఆర్మీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన కొద్దిసేపటికే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు సైతం కౌంటర్ దాడులు చేశాయి. సుమారు 20 నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రదాడిలో మేజర్ బ్రిజేష్ థప్ప సహా 4 జవాన్లు మృతి చెందారు. గత వారం కథువాలో జరిగిన ఎన్కౌంటర్లోనూ 5 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్లో గడిచిన 32 నెలల్లో 48 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ జరిగింది. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్ను కొట్టివేయాలని కోరారు. అయితే మొదటి నుంచి కేజ్రీవాల్ కు బెయిల్ వ్యతిరేకిస్తున్న సీబీఐ ఈ కేసులో ఢిల్లీ సీఎంకు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి రామ్నాథ్ అథవాలే పరామర్శించారు. ఆర్మ్స్ట్రాంగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హంతకులను కఠినంగా శిక్షిస్తామన్నారు కేంద్ర మంత్రి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇంకా కుట్రలు జరుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్పై హత్యాయత్నం ఘటన మరొక ముందే మరో అనుమానాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ను రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించేందుకు మిల్వాకీలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ప్రాంతంలో ఒక వ్యక్తి AK-47 గన్ తో పట్టుబడ్డాడు. అతడు మాస్క్ ధరించి ఉన్నాడని, అతని వద్ద తుపాకీని గుర్తించినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. మందుగుండు నింపిన ఒక మ్యాగజైన్ కూడా బ్యాగులో ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల ట్రంప్పై జరిగిన హత్యాయత్నంలో యుక్రెయిన్, ఇరాన్, రష్యా పాత్రలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కథనాలపై అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం స్పందించింది. ట్రంప్ ను చంపేందుకు ఏమైనా కుట్ర చేసిందా అనే కోణంలో ఇంటెలిజెన్సీ సమాచారాన్ని తెప్పించుకున్నామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఈసారి ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇస్తోంది. 2024 జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు క్రీడా మహోత్సవం జరగనుంది. ప్యారిస్ ఒలింపిక్స్ కు భారత్ భారీ బృందాన్ని పంపుతోంది. భారత్ తరపున 117 మంది అథ్లెట్స్ పోటీ పడనున్నారు. తాజాగా ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల జాబితాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత అథ్లెట్స్ తో పాటు 140 మందితో కూడిన సహాయక సిబ్బంది, అధికారుల బృందం కూడా ప్యారిస్ వెళ్లనుంది. ఈసారి అందరి దృష్టి భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పైనే ఉంది. అలాగే రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, ఆర్చరీ క్రీడాంశాల్లో భారత్ పతకాలు ఆశిస్తోంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.